కూర్చోండి. మీతో ఇలా ప్రశాంతంగా మాట్లాడాలని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూశానో తెలుసా? మీరు రావడం క్షణం ఆలస్యం అయ్యున్నా నేను ఉండేదాన్ని కాదు. అవునండి, సరిగ్గా అదే సమయానికి ఎలా వచ్చారు? మనకు కావాల్సిన వాళ్ళకి ఏదైనా జరుగుతుంటే మనకు తెలియకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం కదండి. బొంబాయి నుంచి వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు. ముందు మీ స్నానం చేయండి, నేను భోజనం తయారు చేస్తాను. మీరేమైపోయారో అన్న కంగారులో అందరినీ ఇబ్బంది పెట్టాను తెలుసా? ఇప్పుడు స్నానం వద్దండి. కొత్తగా ఈ అండి ఏంటి? నన్ను ఎప్పట్లాగా రాధా అని పిలవండి చాలు. అలాగే. ఒకసారి రాధా అని పిలవండి. అబ్బా పిలవండి. రాధా. కాఫీ తీసుకో బాబు. నాకు ఇప్పుడేం వద్దు. నువ్వు ఉండు సరస్వతి. ఏవండి, ఈ అమ్మాయి నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఎవరో దొంగ వెదవులు నన్ను ఎత్తుకుపోతే సరస్వతి నన్ను విడిపించింది. అంతేకాదండి, మీరు వస్తారని చెప్పింది కూడా సరస్వతే. ఎంత నమ్మకంగా చెప్పిందో తెలుసా? అసలు ఈ విషయం ఏంటి, ఏ విషయమైనా చేయి చూడగానే చెప్పేస్తుంది. ఊరుకోరాదమ్మా, నాకు దోచిందేదో చెప్పినా దానికి నువ్వు పొగిడేస్తున్నావు. నేనేమి ఎక్కువ చెప్పట్లేదులే. ఇప్పుడు నువ్వు ఈయన చేయి చూసి ఉన్నదున్నట్టు చెప్పావనుకో, నీ గొప్పతనం ఈయనకు కూడా అర్థమవుతుంది. చూడు. ఇప్పుడు ఎందుకు రాదా? రాదమ్మ ముచ్చట పడుతుంది కదా బాబు, చెప్పేస్తావు పని అయిపోద్ది కదా. నీ వల్ల రాధమ్మ సంతోషంగా ఉంటది. రాధమ్మని ప్రతి క్షణం ఖుషీగా ఉంచుతావు. చూసారా ఎంత బాగా చెప్పిందో? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇలాగే చెప్తుంది. సరే, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. సరస్వతి, మనం వెళ్ళి మా ఆయనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేద్దాంరా. బాబు, రాధమ్మ జీవితంలో సంతోషం ఉంటది గాని ఇక మీదట నీ జిందగీలో అన్ని కష్టాలే. నే చెప్పిన అన్నీ జరుగుతాయి. ఎదుర్కోనికి సిద్ధంగుండు. హారిక, డోంట్ వరీ. కిషోర్ ఏదో ఎమర్జెన్సీ కేసు డీల్ చేస్తుంటాడు, అందుకే లేట్ అయి ఉంటుంది. డిస్టర్బ్ చేయకపోవటం మంచిది. ఇంతకు ముందే ఫోన్ చేశాను, వచ్చేస్తున్నానన్నారు. కాసేపట్లో వచ్చేస్తారు. అమ్మాయి, అల్లుడు గారికి లేట్ అయ్యే పని అయితే పాపను పంపించేస్తే కార్యక్రమం ఎలాగో అలా జరిపించేసేవాళ్ళం కదా. పాప అల్లుడు గారి దగ్గర ఏం చేస్తోంది? వస్తూ వస్తూ దాన్ని పికప్ చేసుకున్నారట. ఆ తర్వాత ఏదో ఎమర్జెన్సీ కేసు అంటే అటెండ్ అయ్యారట. హారిక, డాక్టర్స్కి ఇదంతా నార్మలే. ఎప్పుడు ఏ కేసు వస్తుందో తెలియదు. పరిస్థితి మేము అర్థం చేసుకోగలం. వస్తాము. ప్లీజ్ కొంచెం సేపు ఆగండి. ఆయన రావడం కుదరపోతే ఫోన్ చేసి చెప్పేవారు. ఈరోజే ఇలా అయింది. ఇంకోసారి ఫోన్ చేస్తాను. ఏమైందమ్మా? లైన్ దొరకట్లేదు పిన్ని. ఏమిటో ఈ మాయదారి ఫోన్లు, ఎప్పుడు అవసరమో అప్పుడే పని చేసి చావు. ఇట్స్ ఓకే హారిక, ఇంకోసారి కలుద్దాము. వస్తాము. అమ్మాయి, నువ్వేం బాధపడకు. పుట్టినరోజు కాకపోయినా పుట్టినరోజు పక్క రోజు అని చెప్పి రేపైనా ఈ పండగ చేసుకోవచ్చు. కాకపోతే ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం మీ ఆయన టైంకు రాకపోవడం. అమ్మాయి, పెద్దదాన్ని, అనుభవంతో అడుగుతున్నాను. అబ్బాయి ఇలా ఇంటికి లేటుగా రావడం పొరపాట, అలవాట? అలా అడిగాను అంటే అబ్బాయి చెడ్డవాడు అని అర్థం కాదు. ఈ రోజు ముఖ్యమైన రోజు, పైగా అందరూ వచ్చారు. ఇలాంటప్పుడు సమయానికి రాకపోతే ఎలాగమ్మా? సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్విదేం మనసులో పెట్టుకోకు. అన్నం గిన్నం తినడం మానుకోకు. నువ్వు తినకపోతే నేను తినలేను.
నేను తినకపోతే అసలే అనారోగ్యంతో ఉన్న నా ఆరోగ్యం అల్లల్లాడిపోదు. నువ్వు వెళ్ళి భోంచే పిన్ని. నువ్వేదో అభిమానంతో చెప్పినా ఇలాంటి పరిస్థితుల్లో ముద్ద కూడా దిగదమ్మా నాకు. అయినా తప్పదు, వేళకింత పడకపోతే ఆత్మారాముడు ఊరుకోకపాయే. నేనెళ్ళి తింగిలి పెడతాను. ఎప్పుడు తిన్నానో ఏమిటో. పాపను అడ్డం పెట్టుకుని నన్ను ఇక్కడ లాక్ చేశారు. ఈ నాటకం ముగిసేంత వరకు వాడు పాపని ఇవ్వకపోతే హారిక టెన్షన్ పడుతుంది. వాడి చేతిలో పాపకి క్షణక్షణం నరకమే. ఎవరు చేస్తున్నారు ఇదంతా? అసలు ఎవడు వీడు? నన్నెందుకు టార్చర్ పెడుతున్నాడు? వీళ్ళని చూస్తే అమాయకుల్లా ఉన్నారు. పైగా ఓ ఎస్ఐ ఇంట్లో వాళ్ళు కిడ్నాప్ చేసి ఉండరు. ముందు వాడెవడో తేల్చుకోవాలి. ఆలోచించింది చాలు గాని భోజనానికి పదండి. అక్కడ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నాకేమొద్దు, ఆకలిగా లేదు. ఏవండి, మీకోసం బోల్డ్ చేశాను, కొంచెం తిందరు పదండి. వద్దు రాదా. ఏవండి, పెళ్ళయిందన్న మాటే గాని నా చేతులతో ఒక్కరోజు కూడా మీకు వండి పెట్టలేదు. మీరు తిన్న కంచంలో భోజనం చేయలేదు. అందుకే ఈరోజు అన్నీ చేశాను. ప్లీజ్. ప్లీజ్ లేదు, గీస్ లేదు. నా కోసం అన్నీ తింటున్నారంతే. పదండి. ఇంటిల్లి పాది మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు తినకపోతే ఎవ్వరూ తినరు. ముందు పదండి. చాలు. మీకోసమే అన్నీ చేస్తే చాలంటారేంటి? ఏంటండి మీరు? పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క పూట కూడా మీకు కడుపు నిండా భోజనం పెట్టలేదు. ఇవాళ మీరు కడుపు నిండా భోజనం చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. తినండి. పోనీ నేను కలిపివనా? అమ్మ రాధా, ఎంత ఆకలిగా ఉన్నా అన్నీ ఒకేసారి తినమంటే ఎలా? అయ్యో బాబాయ్, ఆయన సంగతి మీకు తెలీదు. చేపలో ముళ్ళు తీసుకొని తినడం కూడా ఆయనకు తెలీదు. నేనే ఒలిచిపెట్టాలి. కానివ్వండి. రాధా ప్లీజ్, నాకు ఆకలిగా లేదు. లేదు అనుకుంటే ఉండదు, ఉంది అనుకుంటే ఉంటుంది. తినండి. అమ్మా రాధా, ఆయన తింటారులేమ్మా. అన్నయ్య, రేపు పెళ్ళయ్యాక మహాలక్ష్మి నీకు ఇలాగే తినిపిస్తే అప్పుడు అర్థమవుతుంది. మీరు తినండి. మీరు నాన్ వెజ్ తింటారా? నువ్వేంటి అలా అడిగా? ఈయనకి నా చేతులతో నేను తినిపిస్తుంటే అలా అడుగుతున్నావేంటి? ఈయనకి చేపల కూర అంటే ఇష్టం కూడా. అయ్యో, మీకు అన్నం తిన్నా కూడా సరిగా రాదండి. కొంచెం పెద్ద పెద్ద ముద్దలు తినండి. ఆయన మరీ ఇబ్బంది పెట్టకమ్మా. ఆయన మీద ప్రేమ చూపిస్తా ఉంటే మురిసిపోవాలి కానీ అట్టా అడ్డం చెప్పకూడదు. నువ్వు ఒక్కదానివే నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు. అయ్యో, మంచినీళ్ళు తాగండి. ఏంటమ్మా, నువ్వే ఆయన పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని తినమన్నావు. ఇప్పుడు చూడు. అదేం కాదు బాబాయ్, పొలమారితే ఎవరో తలుచుకుంటున్నట్టు అంటారు. పొద్దున అంతసేపు చెప్పినా ఈసారి కూడా కరెక్ట్ గా టైంకే రావాలా? తొందరగా రండి. అదే నిజమైతే మీరు రాకముందు నేను ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు మీకు పొలమారేదా? ఒకవేళ అలా జరుగుంటే ఏమీ అనుకోకండి.
పక్కనే ఉన్నాను కదా. అయినా పదే పదే పొలం మారుతోందంటే మిమ్మల్ని మరెవరో తలుచుకుంటున్నట్టున్నారు. నేను చూస్తానుండండి. కట్ చేసావేంటి రాదా? అవును మరి, భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్లేంటి? అది కాదమ్మా, అది ఎంత ముఖ్యమైన ఫోనో ఏంటో. ఎంత ముఖ్యమైన ఫోన్ అయినా అన్నం తిన్న తర్వాత మాట్లాడుకుంటే ఏమీ కాదు. నువ్వు ఫోన్ చేస్తే కట్ చేశాడా? ఇదేం చూద్దామే తల్లి. జనరల్గా ఆయన ఏదైనా కేసులో అటెండ్ అయి ఉంటే మధ్యలో ఫోన్ లిఫ్ట్ చేయరు పిన్ని. అసిస్టెంట్ ఎవరైనా కట్ చేసుంటారు. ఆ ఫోన్ ఇవ్వు. ముందు మీరు భోజనం చేయండి. ఫోన్ చేయడానికి కాదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందామని అడిగాను. నాకు ఒంట్లో ఏం బాగాలేదు, మీరు కానివ్వండి. ఏమైందండి? అమ్మ రాధా, బాబు మనసు మనకు తెలుసు. ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా తను బాధపడే స్వభావం. అలాంటి వారికి తాతగారి విషయం గుర్తొచ్చి ఉంటుంది. ఇలాంటప్పుడు మనం బలవంతం చేయటం మంచిది కాదమ్మా. అవునమ్మా, ఆయన విశ్రాంతి తీసుకొని. ఆయన చుట్టం కాదే, మీ ఆయనకి నువ్వెప్పుడు కావాలన్నా వండి వడ్డించొచ్చు కదా. పోనీలే, ఆయన కనీసం కొంచెం పాలైనా ఇస్తాను. లాస్ట్ ఇయర్ దీని బర్త్డే కూడా ఆపరేషన్ అటెండ్ అయ్యారు. ఈసారి మీరు నేను కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. సాయంత్రం త్వరగా వచ్చేయండి. ఏమండి, భోజనం కూడా సరిగ్గా చేయలేదు, కనీసం ఈ పాలైనా తాగండి. తలనొప్పిగా ఉంది, అక్కడ పెట్టు, కాసేపు ఆగి తాగుతాను. తలనొప్పా? మాత్రలు తీసుకురానా? వద్దు. కనీసం అమృతాంజనం అయినా రాస్తాను. ఏం చేయకపోతే తలనొప్పి ఎలా తగ్గుతుంది? మీరు వచ్చి ఇలా పడుకోండి. పర్లేదు రాదా, ఇక్కడే కంఫర్ట్గా ఉంది. మంచం ఉంటే కుర్చీలో పడుకోవడం ఏంటి? లేచి మంచం మీద పడుకోండి. రండి. పడుకోండి. నాకు ఇవేవి పడవు. తలనొప్పి తగ్గిపోయిందిలే. తగ్గిపోయిందా? అయితే కాసేపు కళ్ళు మూసుకొని పడుకోండి. రాదా, నేను కింద పడుకుంటాను. ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఎక్కడైనా భర్త నేల మీద పడుకుంటే భార్య మంచం మీద పడుకుంటుందా? అది కాదు. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసులే. తాతగారికి ఆరోగ్యం కుదుటపడే వరకు మనం వేరువేరుగా పడుకోవాలి, అంతేగా? అవును. మీరు ఇక్కడే పడుకోండి, నేను కింద పడుకుంటాను. తలనొప్పి అన్నారుగా, నిద్రపోండి. ఏమండి, ఎక్కడున్నారు? 20 నిమిషాలు వస్తానన్నారు, ఇంతవరకు రాలేదు. అసలు బయలుదేరారా లేదా? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను టెడ్డీ అక్కడ ఉంటాం, ఓకేనా? ఏంటి అలా చూస్తున్నావు? ఎన్ని రోజులైందండి మిమ్మల్ని చూసి. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది.
మీరు నిద్రపోండి. ఎన్ని రోజులు నేను మిమ్మల్ని చూడలేకపోయానో అంతసేపు మిమ్మల్ని చూస్తుంటాను. పొద్దుపోయింది, నిద్రపోండి. సత్యం, ఏమైందిరా? ఆ కన్నీళ్ళేంటి? అది కదరా, రాధ పెద్ద ప్రమాదంలోంచి బయటపడింది. సమయానికి డాక్టర్ బాబు దేవుళ్ళ వచ్చాడు. ప్రస్తుతానికి అది సంతోషంగానే ఉందిగా. ఇన్ని రోజుల తర్వాత రాధమోహన్లో సంతోషాన్ని చూసాం. ఇలాంటి సమయంలో నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటన్నయ్యా? దాని మొహంలో మనం చూస్తున్న ఆనందం అబద్ధమే కదమ్మా. దాని బతుకులో వసంతం కారు మబ్బుల్లా వెళ్ళిపోగానే నిజం నిప్పులా దాన్ని కాల్చేస్తోంది. అది తలుచుకుంటుంటే కన్నీళ్లు రాక ఏమొస్తాయి? సత్యం, వంశీబాబుతోనే రాధ సంతోషం సౌభాగ్యం వెళ్ళిపోయాయి. అయినా అది ముత్తైదువులా మురిసిపోతుంది అంటే అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అది ఏ జన్మలోనూ పుణ్యం చేసుకునుంటే దాన్ని బతుకు ఎలా ఎందుకుంటుంది బాబాయ్? నిజంగా బావగారే ఉండుంటే ఎంత బాగుండేది. ఈ ఆనందం దానికి శాశ్వతం అయి ఉండేది. నిజమే, కానీ మనం ఏమీ చేయలేం. తనకి సమస్యను తెలిసి కూడా కిషోర్ బాబు రాధకు భర్తగా నటిస్తున్నాడు. కానీ రాధ ఆయన్నే భర్త అనుకుంటుంది. క్షణం కూడా విడవకుండా దాని ప్రేమతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ పరిస్థితి నుంచి ఆయన్ని మనం కాపాడాలి. కిషోర్ బాబుకి ఎన్ని పనులుంటాయో ఏమో. డాక్టర్ గారు చెప్పినట్టు వీలైనంత వరకు మనం ఆయనకి రాధకి మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నాలు చేయాలి. అప్పుడే అది వంశీబాబు చనిపోయిన విషయం తెలిసినా తట్టుకోగలుగుతుంది. దాని జీవితమే ఒక ఆట బాబాయ్. దానికి మంచి భర్త వచ్చాడు అని సంతోషించే లోపలే దాని భర్త పోయాడు. పోయాడని ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయే లోపలే భర్త లాంటి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన చూసి భర్త వచ్చాడని సంతోషించే లోపలే వాళ్ళిద్దరినీ విడగొట్టాల్సిన బాధ్యత మన మీదే పడింది.